తెలంగాణలోని ప్రతి రైతు కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. రైతులకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వస్తున్నా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కుటుంబానికి రుణమాఫీపై మాట్లాడే అర్హత లేదంటున్న ఎన్నంతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా హాజరయ్యారు. సార్ చెప్పండి సార్, అనుకున్నట్టుగానే చెప్పినట్టుగానే మొదటి విడతలకు సంబంధించి రుణమాఫీ ఒక ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఎట్లా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు రైతులు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతుల మొక్కల్లో సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు ఏమని ప్రచారం చేసినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇయ్యదు అని చెప్పి వాళ్ళు అబద్ధాలు ఇన్ని నెలలు ప్రచారం చేశారు. కానీ ప్రజలు నమ్మలే. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 2004లో అధికారానికి వచ్చి ఎట్లయితే రుణమాఫీ చేసినరో మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదన్న నమ్మకంతో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ 7-8 నెలల్లో ఎంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ దుర్మార్గపు బీఆర్ఎస్ పరిపాలన వారసత్వంగా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినా గతంలో తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మొత్తం తెలంగాణకు ఉన్న అప్పులకు గట్టే వడ్డీ 6,500 కోట్లు మాత్రమే. దాన్ని నిరర్థకమైన ప్రాజెక్టుల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడి మొత్తం పనికిరాని ప్రాజెక్టులన్నీ గట్టి పనికిరాని ఈ పథకాలన్నీ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప పేద ప్రజలకు ఎప్పుడు కూడా కొద్దిగా కూడా సంక్షేమ ఫలాలు అందలే. ఈరోజు వాళ్ళు చేసిన అప్పుల కారణంగా 7,000 కోట్ల రూపాయల మితి ప్రతి నెల కడతా ఉన్నాం. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రుణమాఫీని పకడ్బందీగా అమలు చేస్తూ ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో మాట ఇచ్చిండ్రు 1,00,000 రూపాయల లోపు రుణాన్ని మాఫీ చేస్తామని. కానీ వాళ్ళు 5 సంవత్సరాలలో 4 విడతల్లో 25,000 అని చెప్పి మాఫీ చేస్తే ఆ 25,000 మొత్తం వడ్డీకే సరిపోయింది తప్ప వాళ్ళ రైతు రుణం మాఫీ కాలేదు. రైతు రుణగ్రస్తులుగానే మిగిలిపోయిన సందర్భం మనకు తెలుసు. మళ్ళీ 2018లో మళ్ళీ 1,00,000 రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఓటు తెచ్చుకొని మళ్ళీ అదే తంతు కొనసాగించారు తప్ప 5 సంవత్సరాలకు మళ్ళా కేవలం 12,000 కోట్ల రూపాయలే మాఫీ చేసి 9,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టిరు. ఆ బకాయిలను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన మీదకి వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అవి మరి మిగతా రుణము మొత్తం కలిపి దాదాపుగా 31,000 కోట్ల రూపాయల రైతు రుణభారాన్ని పూర్తిగా తీసివేసే ప్రయత్నం చేస్తూ ఆగస్టు 15 డెడ్లైన్ లోపల 3 విడతలుగా ఆ రుణమాఫీని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అకౌంట్లలో వేస్తూ ఉంది. ఇటువంటి గొప్ప పథకం కానీ ఇటువంటి గొప్ప కార్యాచరణ కానీ రైతుల కోసం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే. ట్విట్టర్ టిల్లు గారికి, హరీష్ రావు గారికి ఇక మీ వృధా ప్రేలాపనలు మానుకోండి. ఈరోజు రాజీనామా మేమేం కోరట్లే. కానీ తెలంగాణ ప్రజలు, కల్వకుంట్ల కుటుంబం రాజకీయ అస్త్ర సన్యాసం చేయాలి, రాజకీయాల నుంచే నిష్క్రమించాలని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగా మీరు ఆలోచన చేయండి. మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటే తెలంగాణలో ఉన్న దరిద్రం అంతా పోతుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మొత్తంగా ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులకు రుణమాఫీ చేసిందని చెప్పి కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. రాబోయే రోజుల్లో మిగతా సంక్షేమ పథకాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. మధ్యలో ఎలాంటి దళారు లేకుండా సరైన లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో న్యాయం చేకూరే వరకు కూడా తాము వెంట ఉంటామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ.